మా హైదరాబాద్ హాస్టల్లో జాయిన్ అవుతాను మా. హాస్టల్ గిస్టల్ ఏం లేదు, మన ఊర్లోనే ఉండి ఏదో కాలేజ్లో జాయిన్ అవ్వు చాలు. నా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. పీడ పోయిందనుకో. హాస్టల్లో జాయిన్ అయితే ఏమైపోతుంది? ఇప్పుడు நான் உங்களுக்கு சொல்கிறேன் కేளுంగల్. వీకెండ్ కదా పాపం పాప ఏం చేస్తుంటుందో అని ఫోన్ చేసి ఏం చేస్తున్నావమ్మా అంట. నువ్వేమో ఇప్పుడే లేచాను మమ్మీ, హాస్టల్లో ఉన్నాను మమ్మీ అంటావు. కానీ నువ్వు హాస్టల్లో ఉండవు, నీ ఎదవ మోకన వేసుకొని ఆల్రెడీ ఏ షాపింగ్ మాల్కో చెక్కేసి ఉంటావు. తిన్నావా అమ్మా అంట. తిన్నాను మమ్మీ హాస్టల్లో అంటావు. కానీ నువ్వు అక్కడ తినుండవు, అదే షాపింగ్ మాల్లో ఏ పిజ్జానో బర్గరో దొరుకుతాయి కదా అడ్డమైన గడ్డి, అది ఆల్రెడీ మేసేసి ఉంటావు. ఆ హెయిర్ ఏమైందమ్మా అంత పొట్టి ఉంది అంట. నువ్వేమో హైదరాబాద్ వాటర్కి హెయిర్ ఫాల్ వచ్చింది మమ్మీ అంటావు. స్టైల్ కోసం హెయిర్ కట్ చేసి ఉంటావు. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా పడుకోమ్మా అంట. నువ్వేమో నిద్ర వస్తుంది మమ్మీ నేను పడుకుంటాను ఫోన్ పెట్టేస్తావు. కానీ నువ్వు అదే షాపింగ్ మాల్లో ఆల్రెడీ మూవీకి టికెట్స్ కొనేసి మూవీలో ఉంటావు. ఇంకా అయిపోలా, ముఖ్య కథ ఇప్పుడు తొడంగా. పార్టీస్, స్లీవ్లెస్, హెయిర్ కట్, వ్యాక్సింగ్, మూవీస్, మేకప్, చాటింగ్స్, మీటింగ్స్, డేటింగ్స్, ఇవంతా నాకు కదా టార్చర్. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే ఊహించి డైలాగ్స్ అని బట్టి కొట్టేశాను. ఆల్ వదినాస్, తగ్గేదే లేదు.